హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బేబీ ఫుడ్ రెసిపీ గురించి తెలుసుకుందాం. దీన్నే ఉగ్గు అని కూడా అంటారండి. మనం ముందుగా దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టి వాటిని బాగా వేయించుకోవాలి. బాగా అలా కలబెడుతూ వేయిస్తూ ఉంటే లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా, అలా మధ్య మధ్యలో చూస్తూ ఉన్నామంటే బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది, లైట్ బ్రౌన్ కలర్కి. తర్వాత మనం అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఓకేనా, పిల్లలకి ఫస్ట్ పెసరపప్పే పెట్టాలండి, ఇది తేలిగ్గా డైజెస్టివ్ అవుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు తీసుకొని దీన్ని కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటన్నిటినీ బాగా 2 అవర్స్ చల్లారనివ్వాలండి. తర్వాత వీటి బాగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా, కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టాలి. లాగా మెత్తగా అయిన తర్వాత పిండిని తీసుకొని మనం మూత ఉండే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మనకి పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు డిన్నర్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్లోకైనా పెట్టచ్చండి దీన్ని. ఓకేనా, కావాలనుకున్నప్పుడు 2 స్పూన్స్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఓకేనా, ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు పక్కన పెట్టేసామంటే ఇప్పుడు ఇలా అయిపోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి లైట్గా వేడెక్కనివ్వాలండి వాటర్. తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని దాంతో వేయాలి. ఇలా వేస్తూ బాగా కలబెట్టాలండి. ఇది డైజెస్టివ్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్న వాము పొడి అండి. బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. దీన్ని అవసరమైనప్పుడు 1/2 టీ స్పూను దాంతో వేస్తానండి. లేదంటే మనం బెల్లంతో అయినా పెట్టచ్చండి దీన్ని, మనకు అవసరమైనప్పుడు స్వీట్గా అన్నా లేదా ఇలా డైజెస్టివ్గా అన్నప్పుడు. ఓకేనా, తర్వాత బాగా కుక్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూను నెయ్యి వేస్తామండి. నెయ్యి వేసి తర్వాత ఇంకా బౌల్లో తీసుకొని బేబీకి పెట్టడమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.